డ్రోన్ రిపేర్ చేస్తామని పర్లాకిండి వచ్చాను. పర్లాకిండి ట్రైన్ ఎక్కాను. ఈ లోపల ట్రైన్ వచ్చింది. ట్రైన్ వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే ట్రైన్ ఎక్కిపోయాను. వాడు వచ్చాం ట్రైన్ ఒక పావుగంట లేట్ చేశాడు. లేట్ చేశాడు అంటే వేరే ట్రైన్కి దారి ఇచ్చాడు. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మా ట్రైన్ బయలుదేరుతుంది. మెల్లిగా ట్రైన్ బయలుదేరి ఎలా స్పీడ్ అయింది. స్పీడ్ అయిన తర్వాత లోపల ఎందుకు కూర్చుంటానని చెప్పి పంట పొలాలను చూసుకుంటూ ఆహ్వానిస్తున్నాను. ఈ లోపల ఉన్న వాళ్ళందరూ అందరూ సెల్లో మొహాలు పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేంటి ప్రపంచమల్లా సెల్లమయం అయిపోయింది అనుకున్నాను. మరి ఎందుకంటే ప్రజలకి టైంపాస్కి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఉన్న దారి ఒక్కటే సెల్లు. అంతకంటే మించి ఆ సెల్లు అన్నీ చేసుకోవచ్చు కాబట్టి సెల్ల విడిచి ఎవ్వరూ ఉండరు. అందరు సెల్ల మహిమైపోయారు. చూడండి బొమ్మల్లో ఒక్కొక్కరు అలా సెల్లలు పట్టుకొని సినిమాలు కామెడీ అన్నీ చూసుకుంటున్నారు. ఎంతసేపు చూస్తాను అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చినప్పటికీ ట్రైన్ స్లోగా వెళ్తుంది. ఏంట్రా బాబు ట్రైన్ స్లోగా వెళ్తుంది అన్నప్పటికీ అక్కడ రెడ్ సిగ్నల్ ఉంది. అంటే సిగ్నల్ ఇవ్వలేదు. ఆపేస్తాడు కల్లా అనుకొని మనసులో అనుకొని అలాగ ఉన్నాను. ఆపింది ఏదో మంచి ప్లేస్లో ఆపితే బాగున్నాను. ముందున్న చెట్లు తుమ్మ చెట్లు ఉన్నాయి. కొన్ని ఇల్లులైనా కొంచెం అందంగా ఉన్నా చూసుకొని ఆనందించము. ఏం ఆనందిస్తాంలే అని చెప్పేసి అప్పటికి ట్రైన్ పూర్తిగా సిగ్నల్ ఇవ్వలేదు. సిగ్నల్ ఇవ్వకపోతే అక్కడ ఆగిపోయాను. ట్రైన్ ఆగింది. ఆగగానే ట్రైన్లో ఎంతసేపులే ఉంటామని చెప్పేసి మళ్ళీ బయట కింద దిగాను. కింద దిగేసి మా బ్రదర్ ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇటు నిలబడి ఉన్నాడు. అక్కడి నుంచి ట్రైన్ ఎంత ఉందో మీకు చూపించామని మొత్తం చూపిస్తున్నాను ట్రైను. ఈ లోపల ట్రైన్ తీస్తాడు. అన్నీ ఎక్కిసి సగం దూరం వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసినప్పటికి అన్ని ట్రైన్ ఇంజిన్లే ఫుల్గా ఉన్నాయి. అంటే ట్రైన్ ఇంజిన్లు ఫుల్గా ఉన్నాయంటే వైజాగ్ వచ్చాము అనుకున్నాను. అప్పటికే ట్రైన్ ఇంజిన్లు ఇటు అటు తిరుగుతున్నాయి పట్టాల మీద. సరేలే అని చెప్పేసి నాకు అనిపించింది వైజాగ్ వచ్చాము కదా అనుకున్నాను మనసులోని. చూసినప్పటికీ ఆల్రెడీ వైజాగ్ వచ్చేస్తున్నాము. సరే మీకు బోర్డు కనిపిస్తుందో లేదో కానీ నాకైతే బోర్డు కనిపిస్తుంది. నేను డోర్ దగ్గర ఉన్నాను కాబట్టి బోర్డు ఎక్కడుందో నాకు తెలుసు. ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 8కి ట్రైన్ అనౌన్స్మెంట్ చేస్తాడు. కనిపిస్తుంది కదా విశాఖపట్నం రైల్వే స్టేషన్. సరే అని చెప్పేసి మెల్లికి వెళ్తుంది ట్రైను. వచ్చిన తర్వాత దిగిపోయి వెంటనే ప్లాట్ఫామ్ నుండి బయటకు వచ్చినాను. బయటకు వచ్చి చూసినప్పటికి ఇదే ఫస్ట్ టైం విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూడడము. ఏదో చిన్నదనుకున్నాను కానీ చాలా పెద్దగా ఉంది రైల్వే స్టేషను. చూడండి ఈ శివర్ నుంచి ఆ శివర్ వరకు ఉంది. సరే అని చెప్పి బయటికి వచ్చాం మెయిన్ రోడ్ దగ్గరికి. మెయిన్ రోడ్కి వచ్చేసరికి ఆటో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నారు. సరేలే ముందు టిఫిన్ చేద్దాము తర్వాత ఇంకేమేమి చేద్దామని చెప్పేసి రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ హోటల్కి వెళ్ళాము. అక్కడ టిఫిన్ చేసాము. ఇద్దరము 2 ప్లేట్లు ఇడ్లీ 2 ప్లేట్లు గారెలు తిన్నాము. ఆ తిన్నటికి బిల్లు ఆసిపోయింది. 280 అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి డీజే షోరూమ్కి వెళ్ళాము, రిపేర్ షోరూమ్కి. అక్కడికి వెళ్ళి 3 రోజుల జంక్షను. ఆటో వాడికి ఫోన్ చేయగానే ఆడు వచ్చి దించేసాడు ఇక్కడ నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తే నేను ఒక పావు గంటలో వస్తాను మీరు ఎక్కడే ఉండండి అన్నారు. నడుచుకుని వచ్చి చూసినప్పటికీ వైజాగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇదేనమాట. నేను ఏదో పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకున్నాను కానీ 2వ ఫ్లోర్లో ఉంది. అది సరే ఏం చేస్తామని చెప్పేసి మేము ఇద్దరం మాట్లాడుకునే ఉన్నాము. మా వాడు యూట్యూబ్ చూసుకుంటూ ఉన్నాడు. నేనేం చేయాలో తెలియక నేను వీడియో తీసుకునే ఉన్నాను. ఈ లోపల మేడం గారు వచ్చి ఫోన్ చేశారు. సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి మేడం గారు బయటే ఉన్నారు. అగోండి మేడం గారికి వెళ్ళి చెప్పాను డ్రోన్ ఎలాగైందంటే నేను వెళ్ళి చూస్తానని చెప్పారు. మొత్తం చెక్ చేస్తామన్నారు. అయితే మొత్తం చూసిన తర్వాత ఆ డ్రోన్ మరి రిపేర్ అవ్వదని చెప్పారు. అక్కడ ఉన్న డ్రోన్ రిమోట్ కంట్రోల్ ఇవన్నీ నాకు లోపల ఉన్న డ్రోన్స్ అన్ని చూడగానే ఎంత దారుణంగా డ్రోన్స్ పోతాయి అనిపించింది. అంత డ్యామేజ్ అయిపోయి ఒకటి కాదు 2 కాదు కప్పులు పడున్నాయి డ్రోను అండ్ రిమోట్లో. సరే అని చెప్పేసి మేడం గారికి చెప్పాను. మేడం గారు మినీ 3 బ్యాటరీ కాంపోజిట్ నాకు కావాలంటే సరేలే నెతికేసి ఇస్తానని చెప్పారు. లోపలికి వెళ్ళి మేడం గారు నెతుకుతున్నారు చూడండి. మొత్తము నెతికేసి ఎలాగైతే బయటికి తీసుకొచ్చి నాకు చూపించారు. ఈ షాప్లో ఏంటంటే మెయిన్ అన్ని జెన్యూన్ స్పాట్ ఉపయోగిస్తారు. డ్రోన్కి సంబంధించినవి డూప్లికేట్ ఉపయోగించరు కాబట్టి కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది అన్నారు. సరే అని అమౌంట్ పే చేసి వచ్చేసాను. షోరూంలోకి వెళ్ళాను కదా, ఆ డ్రోన్స్ అన్ని చూసేసరికి నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఇండియన్ డ్రోన్ కాదు, కుప్పలుగా పడేస్తున్నారు, అన్ని రిపేర్కి వచ్చినవి అని.
దెబ్బకి ఆ డ్రోన్ చూసి నా డ్రోన్ రిపేర్ చేయడమే మానేసాను. మరి రిపేర్ చేయలే. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందుకే డ్రోన్ జాగ్రత్తగా ఫ్లై చేయండి. ఓకే.